కలియుగ వైకుంఠం తిరుమలలో భద్రత పెంపుపై తితిదే పోలీసు శాఖ దృష్టి సారించాయి. నానాటికి పెరుగుతున్న భక్తుల సంఖ్య, భద్రతా అంశం ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్నందున ఇందుకు సంబంధించి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అలిపిరి మొదలు తిరుమల మొత్తం అత్యంత ఆధునిక కెమెరాలు, స్కానర్లు నిఘా నీడకు చేరనుంది. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు రోజుకు 1,00,000 మంది భక్తులు తరలివస్తుంటారు. దేశంలో మరే పుణ్యక్షేత్రంలో లేని విధంగా ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు స్వామివారి సేవలో పాల్గొంటారు. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే ఉన్న భద్రతా ప్రమాణాలను నవీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత 3 నెలల కాలంలో జరిగిన కొన్ని సంఘటనలు తిరుమలలో భద్రతపై సందేహాలు రేకెత్తించాయి. స్వామివారి దర్శనానికి వచ్చిన కుటుంబంలోని చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. కేసును ఛేదించినప్పటికీ కిడ్నాపర్లను గుర్తించడంలో ఎదురైన ఇబ్బందులను సమీక్షించుకున్న పోలీసులు, తితిదే నిఘా విభాగం అధికారులు భద్రత మరింత పటిష్టం చేయాల్సిన అవసరాన్ని గుర్తించారు. ఇటువంటి పవిత్రమైన ప్రదేశం, ఎంతో మంది సెంటిమెంట్స్తో కూడుకున్న ప్రదేశం కాబట్టి ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా ఒక సెన్సేషనల్గా ఉంటుంది. ముఖ్యంగా సెక్యూరిటీ పరంగా దీనికి హైయెస్ట్ ప్రియారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒకటేంటంటే ద లేటెస్ట్ అవైలబుల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వరల్డ్ ఏది ఉందో అది మనం తీసుకొచ్చి తిరుమలలో పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే వన్స్ మనం ఈ టెక్నాలజీని ఎప్పుడైతే యూజ్ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ అప్గ్రేడెడ్ టెక్నాలజీని, సీసీ కెమెరాస్, హై రిజల్యూషన్ సీసీ కెమెరాస్ కానీ, మార్కెట్లో అవైలబుల్ ఉన్న ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్స్ కానీ, ఫింగర్ ప్రింట్ టెక్నాలజీ కానీ, ఇవన్నీ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఏ నేరస్తుడు కూడా ఏదన్నా నేరం చేస్తే దొరికిపోయే అవకాశం ఈజీగా ఉంటుంది. ప్రధాన ఆలయం, మాడవీధులు సహా తిరుమలలో ప్రస్తుతం ఉన్న 600 సీసీ కెమెరాల స్థానంలో అత్యంత ఆధునికమైనవి అమర్చాలని నిర్ణయించారు. ముఖాలను కూడా గుర్తించే సాంకేతికత, వేలిముద్రల గుర్తింపు సాంకేతికత, కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించారు. ఓ ప్రముఖ సంస్థ విరాళంగా ఇచ్చిన 5 కోట్ల రూపాయలకు మరిన్ని నిధులు కలిపి తిరుమల భద్రతను పటిష్టపరచనున్నారు. లగేజ్ స్కానర్ నుంచి మొదలుపెట్టి డిఎఫ్ఎండీస్, కెమెరాసు, అన్ని డివైసెస్, కంట్రోల్ రూము, కమాండ్ సెంటరు, అది సెక్యూరిటీ చెకప్ ఇంతగా నేను మీకు వివరించింది, అవన్నింటి మీద స్టడీ చేస్తున్నాం. విదిన్ 2 months మనం ఫస్ట్ ఆ సీసీటీవీ కెమెరాసు, పర్టికులర్లీ విదిన్ ది మాడా స్ట్రీట్స్, దేవాలయం లోపల 574 ఎంత వస్తున్నాయి, అవన్నీ ఇప్పుడు ఆల్రెడీ ప్రొక్యూర్మెంట్ జరుగుతూ ఉంది. డెఫినెట్లీ మనం ఆగస్ట్ కల్లా మార్చేద్దాం. ఇవన్నీ మ్యాక్సిమం మీకు ఆ కంప్లీట్ సెక్యూరిటీ సెటప్ ఏదైతే ఉందో యాజ్ ఫర్ అలిపిరి టు తిరుమల, అవంతా కూడా విదిన్ 6 months 100% ఇంప్లిమెంట్ చేసేద్దాం. ప్రధాన ఆలయం, మాడవీధులపై తొలి విడతలో దృష్టి పెట్టనున్న అధికారులు వచ్చే బ్రహ్మోత్సవాల నాటికి అలిపిరి నుంచి తిరుమల వరకు భద్రతను పటిష్టం చేయనున్నారు.